మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉందో సమాచారం ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖను కోరింది. గ్రామ పంచాయతీలపై ఓ నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా లేఖ రాశారు. గతంలో 331 గ్రామ పంచాయతీల్లో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించలేదు. వాటి పరిస్థితి ఏంటో తెలియజేయాలని ఆదేశించింది. కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయగా ఈ పంచాయతీల విషయంలో వివాదాలపై కూడా సమాచారం కావాలని కోరింది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 2తోనే రాష్ట్రంలోని పంచాయతీల్లో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. దీంతో ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. వార్డులు, ఓటర్ల జాబితా ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. రిజర్వేషన్ను డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదికను బట్టి ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ కూడా వేగవంతం కావడంతో ఎన్నికల సంఘం ఏర్పాటు ముమ్మరం చేసింది. 2021లో రాష్ట్రంలో మొత్తం 13,098 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా మరో 331 పంచాయతీలను కోర్టు కేసులు, వివాదాల కారణంగా ఎన్నికలు జరగలేదు. ఈసారి మాత్రం ఎలాంటి పెండింగ్ లేకుండా అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ రాయడంతో పంచాయతీరాజ్ శాఖ కూడా ఈ వివరాలతో నివేదిక రూపొందించే పనిలో ఉంది. కోర్టు కేసులతో ఆగిపోయిన పంచాయతీల్లో 51 చోట్ల ఎన్నికలు నిర్వహించొచ్చని ప్రాథమికంగా అంచనాకొచ్చినట్టు తెలుస్తోంది. మరో 280 గ్రామ పంచాయతీల కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనమైన పంచాయతీలకు సంబంధించి వివరాలను కూడా పరిశీలిస్తోంది. అంతేకాదు ఏపీ ప్రభుత్వం ఇటీవల గ్రామ పంచాయతీల విభజన, విలీనంపై ప్రతిపాదనలు తీసుకొచ్చింది. పంచాయతీల విభజనపై ఎక్కువ తీర్మానాలు వచ్చాయి. విలీన ప్రతిపాదనలు తక్కువగానే ఉన్నాయి. జనాభా లెక్కరణ కారణంగా ఈ ప్రతిపాదనల్ని పక్కన పెట్టారు. ఏపీ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే నవంబర్లోపు పంచాయతీల ఎన్నికలు వస్తాయని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు.